గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజమండ్రిలో ఉన్నప్పుడు నాకంటే పెద్దవి సడన్ గా ఛాంపియన్ ఎలా అయిపోయావరా? నిజమేరా, ఇక్కడ వచ్చిన కొత్తలో నేను అలాగే ఉండేవాడిని. కానీ నన్ను ఒక అమ్మాయి ఇన్స్పైర్ చేసింది. నాకు మంచి కెరియర్ ఉండాలని, అంబిషన్ ఉండాలని, కాలేజ్లో నన్నందరూ ఒక హీరోలా చూడాలని నేను మారేలా చేసింది. ఏంట్రా లవ్వా? అవునరా, లవ్వే. నేను అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తాను. మరి అమ్మాయి ఎవరో నాకు చూపించవా? ఎందుకు చూపించను? తను ఇక్కడే ఉందిరా. ఎక్కడ? అక్కడ వాలీబాల్ ఆడుతుంది. చాలా మంది ఆడుతున్నారు కదరా, వాళ్ళలో ఎవరు? ఆ అమ్మాయిరా, అను. నిన్ను నేను లవ్ చేయాలా? అసలు నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? నీ ఫేస్ కి నా ఫేస్ కావాల్సి వచ్చిందా? నీ తొక్కలో ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చంపేస్తాను, జాగ్రత్త. ఇంకోసారి ఏ అమ్మాయికైనా లవ్ లెటర్ ఇచ్చేది తెలిసిందా? బాక్స్ బద్దలైపోద్ది, జాగ్రత్త. ఒరే సార్, మీది చంద్రబింబం లాంటి ఫేస్, సూర్యబింబం లాంటి ఫేస్ సార్ అని నా దగ్గర డబ్బులు దబ్బి ఆ అమ్మాయి నవ్వింది. ఈ అమ్మాయి చూసింది, ఆ అమ్మాయి పువ్వు ఇవ్వమని చెప్పి నా చెవులు పువ్వు పెడతావరా? అమ్మాయిలు డీల్ చేసే పద్ధతి కాదు. చేతికున్న 5 వేళ్ళు ఒకలా ఉండవు. కరెక్ట్. అలాగే అమ్మాయిలందరూ ఒకేలా ఉండరు. అవును, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు. చెప్పేదేనా? అలాగే ఒక్కో అమ్మాయిని ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా ట్రాక్ లో పెట్టాలి. ఎలాగంటే అది అదే దానికి ఒక కిక్కు, ఒక మూడు, ఒకటి ఇది, ఒకటి అది. మీరేం మొహాట పడద్దు, మీ ఫ్రెండ్ అనుకోండి. విషయం చెప్తా అన్నావు. చెప్తా సరిపోయిందా? పోసుకో తొందరగా. సార్ చీర్స్. సార్ మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోవాలి. కళ్ళ ఎందుకు? ఎందుకంటే అది బాగోదు కదా సార్, అందుకని. అంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ. అభిమానంతో చంపేస్తున్నారు. ఇలాంటి స్టూడెంట్స్ ఉంటారు ప్రపంచం. ఒక్క రౌండ్కే తాగేసారు మొత్తం. ఏం కళ్ళు, ఏం ముక్కు, కరెక్ట్, ఏం నోరు, ఏం హెయిర్. గట్టి పట్టుకో, విగ్గుడు. కానీ ఒక్కటే ఒక ప్రాబ్లం సార్. ఏంటది? వస్తున్నా రే నువ్వులే. ఆడొక అందమైన అమ్మాయి. వాడు అందమైన అమ్మాయా? అనుకో. ఓహో, అనుకోమని చెప్తున్నాను కదా. అలాగే. ఇప్పుడు నీ స్టైల్లో వాడికి ఐ లవ్ యూ చెప్పాలి. ఎలా చెప్తావో చెప్పు చూద్దాం. అదే అదే వాడు వెతకండి, నేను చెప్తా. ఐ లవ్ యూ. కొట్టబెట్టరా, కొట్టబెట్టే. కొట్టరా మరి. ఇప్పుడు డైరెక్ట్ గా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే కొడతారా? మరి ఎలాగా? అమ్మాయిలకు ఐ లవ్ యూ చెప్పే ముందు పొగడాలి. కలువ లాంటి నీ కళ్ళు, కోటేరు లాంటి నీ ముక్కు, దొండ పండు లాంటి నీ పెదాలు. బాగా చెప్పారా? నువ్వు కట్టి పెట్టరా. నేను అమ్మాయి కన్నయ్యని. ఈ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చిందా? నా ముందు నా చెల్లెలకి ఐ లవ్ చెప్తా. ఇప్పుడు ఇప్పుడు చెప్పాలా? చెప్పు. అవునరా, నువ్వు అమ్మాయికి ఏమైతే నువ్వు అమ్మాయికి మావయ్య ముసలాడు కదా. నువ్వు ఎంగా ఉన్నావు, నీ క్యారెక్టర్ గురించి తర్వాత చెప్తా. నువ్వు అమ్మాయికి తమ్ముడికి కదా. మీరు ముగ్గురు అమ్మాయికి అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్. మళ్ళీ ట్విస్ట్ ఉండాలి, బాగుంటది. ఈ ముగ్గురు అన్నలకు తెలియకుండా ఆ చెల్లికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. అది ట్విస్ట్. నేను చెప్పను. ఏ పర్లేదు చెప్పు. నువ్వు వీడు కొడతారు. ఏ పర్లేదు కొడతారు. నువ్వు ఫెయిల్ అయితే కాబట్టి చెప్తా. ఆగు. ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల్లో ఒక అన్నయ్యకి మంద అలవాటు ఉంది. ఒక్కరికి ముందు వాణ్ణి లైన్ లో పెట్టాలి. బావగారు, మీరు ఏ బ్రాండ్ మంది అవుతారు?
ఏ బ్రాండ్ అయినా సరే నేను అన్నయ్యలతో కలిసి కూర్చుని తాగుతాను. 4 రాజులు విత్ సోడా తీసుకురండి. అలాగే లవర్ గారండి. థ్యాంక్ యూ. అదేంటి తాగనైనా కచ్చ కొడుతున్నా? అదే ట్విస్ట్. తీసుకోండి. అదే నాకు ఇంకొకసారి దానికి ఐ లవ్ యూ చెప్పాడు. అసలు నువ్వు ఒకసారి నిలబడివే. అరే ఇది మంచి కసక్రా. మీరు ముగ్గురు దాని అన్నలు. ఐ లవ్ యూ. ఏంటే ఐ లవ్ యూ చెప్తే కొడుతున్నావు? ఇక నీకు ఐ లవ్ యూ లేదు. డైరెక్ట్ ఐ లవ్ చెప్పు చెప్పు. ఏరా బాబర్ది, నేను నీకు మందు సప్లై చేయాలా? నీ తల ఐ లవ్ చెప్పు. నేను పెద్ద రౌడీ, నాకు తెలియదు. పొడడానికి వస్తావా? నేను నిన్ను పొడుతానే పొడుతా. ఐ లవ్ చెప్పు. రావాలి నువ్వు. నీ తల మై డియర్ గర్ల్స్, ఈ రోజు నుంచి నేను ఎవరికి ఐ లవ్ చెప్పను. మీరు ఐ లవ్ చెప్పండి. చెప్పండి ఐ లవ్ యూ. వెరీ గుడ్. వచ్చే ఇప్పుడు కాదు, రేపు పొద్దున అన్న మందు కొడితే మా. రే అరుణ్, నీతో కొంచెం మాట్లాడాలరా. నో, ఇక్కడ నుంచి నేను చెప్పేదే వినాలి. రేయ్, ఈ టీ షర్ట్ ఎలా ఉంది? బాగుందిరా. ఇది నీకే. నాకా? నాకెందుకురా? ఎల్లుండి నా బర్త్డే రా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా. ఇక్కడ కాదు, ఎల్లుండి పార్టీకి వచ్చి చెప్పు. ఇప్పుడు ఈ షర్ట్ నాకెందుకురా? రేయ్, నా బర్త్డే పార్టీకి నేను ఒక్కడే కాదు, నువ్వు కూడా వేసుకోవాలి. అది కాదురా. రేయ్, నాకు ఇంకేం చెప్పకు, నన్ను అప్సెట్ చేయకు. ఇది ప్యాక్ చేయండి. ఏంట్రా ఇంకా ఆలోచిస్తావు? నడు. ఎస్. రేయ్, ఈ కార్డ్ ఎలా ఉంది? రేయ్, ఎల్లుండి నన్ను ప్రపోజ్ చేస్తాను రా. ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను. లక్కీగా బర్త్డే అకేషన్ కలిసి వచ్చి నువ్వు కూడా పక్కనే ఉన్నావు. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్గా ఉందిరా. నువ్వు పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. పార్టీలో నువ్వు నాతోనే ఉండాలి. ఏంట్రా మాట్లాడవు ఏంటి? అను మనసులో ఏముందో తెలుసుకొని ప్రపోజ్ చేయడం బెటర్ ఏమోరా. రేయ్, నా మనసులో ఏముందో చెప్తేనే కదరా తన మనసులో ఏముందో తెలిసేది. నా బర్త్డే రోజు ఎప్పుడు మంచిగా జరుగుతుంది, ఈసారి కూడా మంచిగా జరుగుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్ళినానే ముందు నాకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది. అసలు అమ్మాయి ఉండలేను. ఒక్క మాట చెప్పాలంటే నా ప్రాణం. నా బర్త్డే రోజు ఒకసారి కూడా మంచిగా, నాకు ఆ నమ్మకం ఉంది. అరే ఆ పొట్టికి పెద్దరాట్ రోయ్, అటుపక్కల పూరి రోయ్. ఏంట్రా? రేయ్, ఫిగర్ అదుసురా. రేయ్, తనతో పెట్టుకోకరా. ఎవడ ఐలేవో చెప్తే వాడితో సంబంధం పెట్టుకుంటా. రాఖీ సంబంధం. అయితే దాని పని చెప్తాను చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఇదిగో పువ్వు తీసుకో నువ్వు. ఒక్కసారి నవ్వు, నువ్వే నా లవ్వు. సూపర్ అదరగట్టు. ఏంటిది? రాఖీ అన్నయ్య. ఆల్రెడీ చెప్పాను కదరా. చెల్లమ్మా. అన్నయ్య, నీకు రాఖీ కట్టాను కదా, నాకు డబ్బులు ఇవ్వవా? నాయుడు బావా. ఇదిగో నాయుడు బావా, ఇది నా చెల్లమ్మ. ఈ చెల్లమ్మ చేయి నీ చేతిలో పెడుతున్నాను. ఇష్టం వచ్చిన డబ్బులు కావాలన్నా, బంగాళాలు కావాలన్నా, బంగాళా ఖాతాలు కావాలన్నా బావా ఇస్తాను, తీసుకో. తీసుకెళ్ళు బావా. ఇంకెప్పుడు ఎవరికి రాఖీ కట్టను బాబు. సారీ సారీ సారీ. ఈ ఇష్టమా, చాలా ఫాస్ట్. హాయ్. నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. ఏ మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? చెప్పానుగా పని ఉందని.
ఏంట్రమయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను చెప్తాను. వాళ్ళ ఇంటి పైకప్పుకి ఏ సిమెంట్ వాడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాడు. మా అను రాకుండా తినేస్తున్నావు. ఇవాళ దాని చేతిలో అయిపోయినట్టే నువ్వు. పదండి. అవును కదా. ఏంటి వెతుకుతున్నావు? వేణు కనిపించాడా? అదిగో అక్కడున్నాడే. ఉన్నాడా? లేడే. లేదు లేదు అక్కడున్నాడే. లేదు లేదు అక్కడున్నాడు. నీకు భయపడి వెళ్ళిపోయాడే. అంటే మేము పంపించేస్తాం. అది నాన్న వస్తే రాజమండ్రి వెళ్ళానని చెప్పండి. ఏంట్రా సడన్ గా? అమ్మని చూడాలని. ఏ ఏమన్నా ప్రాబ్లమా? ఏమైందిరా? ఏంట్రా? అను వస్తే నేను లేనని చెప్పండి రా ప్లీజ్. చెప్పండి రా ప్లీజ్. ఏమైందిరా? చూడరా. వేణు ఉన్నాడా? క్యాంటీన్ లో ఉన్నాడే. లేడు. ఆడిటోరియంలో ఉంటాడు. అక్కడే చూసాను. లేడు. తెలీదాను. వస్తే కలవమని చెప్పు. ఓకే మాట్లాడాలి. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందిరా అసలు? అనూకు దూరంగా ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? అరుణ్ ఛాంపియన్ అవడానికి కారణం అనురా. వాడు అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తున్నాడు. నేను మధ్యలో రాకపోతే అను కూడా వాడి ప్రేమని యాక్సెప్ట్ చేసి ఉండేదేమో. నేనే అమ్మాయిని అనవసరంగా డైవర్ట్ చేసినట్టున్నాను. అను నాకు దూరమై అరుణ్కి దగ్గరైతే బాగుండు అనిపిస్తుంది. రేయ్ నువ్వు ఊరెళ్తే అను అరుణ్ కలవర్రా. చూడు అను మనసులో నువ్వున్నావు. అక్కడి నుంచి వెళ్ళాలి. అవునరా కరెక్టే. నువ్వు వెళ్ళాల్సింది ఊరు కాదు, అను మనసులోంచి. తొందరగా రెడీ అవ్వాలి. ఓకే కమ్ ఆన్ ఫాస్ట్. యా ఏంటి ఇప్పటికి తిరిగి దొరికిందా? పొద్దు నుంచి చాలా బిజీగా ఉన్నట్టున్నా. పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయావేంటి? నాకు తెలుసు నీ క్యారెక్టర్ ఇది కాదు. నన్ను చూడకుండా ఒక్క క్షణం ఉండలేని వాడివి. నన్ను కావాలని అవాయిడ్ చేసి సడన్గా వచ్చి ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే ఏదో కారణం ఉంది. ఏంటి చెప్పు ప్లీజ్ చెప్పు. అరుణ్ నేను లవ్ చేస్తున్నాడు. అయితే వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడిని మోసం చేస్తున్నానేమో నా ఫీలింగ్. ఒకలా ఆలోచిస్తే నాకంటే అన్ని విధాలుగా వాడే బెటర్ అనిపిస్తుంది. ఇంకోలాగా ఆలోచిస్తే నేను నిన్ను వదులుకోలేను. ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు. చూడు లవ్లో పడకముందు నువ్వు ఒక్కడివే నీ ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇద్దరం ఏ విషయమైనా ఇద్దరం కలిసి డిసైడ్ చేసుకోవాలి. అరుణ్ నాకు కరెక్ట్ అని చెప్పడానికి నువ్వెవరు? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నిన్నే లవ్ చేస్తాను. ఐమ్ సారీ. ఐ లవ్ యూ. హాయ్. హ్యాపీ బర్త్డే అరుణ్. హాయ్ థ్యాంక్ యూ హాయ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ థ్యాంక్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అరుణ్. హాయ్. హ్యాపీ బర్త్డే అను ఏంట్రా ఇంకా రాలేదు? టెన్షన్గా ఉంది. పిలిచావు కదరా హ్యాపీ వస్తుంది. బర్త్డే అరుణ్. హాయ్. అప్పటికి కార్ పంపిస్తానరా వద్దంది. హ్యాపీ బర్త్డే అరుణ్.
అను వచ్చిందిరా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అను. 1 సెకండ్. అను థ్యాంక్ యూ. ఏంట్రా ఇంత పెద్ద బాక్స్? ఏముందిరా దీంట్లో? టెన్షన్ లో పెట్టకుండా చెప్పండి రా ఏముందో. ఇదేంట్రా బాబు, ఏం పెట్టారా దీంట్లో? ఎన్ని డబ్బాలు ఉన్నాయా లోపల? పాల పీక. ఏంట్రా అమ్మాయిలందరూ పని కట్టుకుని మరి డాష్ ఇస్తున్నారు? మాలో లేని నీలో ఏముందిరా? దాట్స్ బల్బ్ రా. కొన్ని యాంగిల్స్ లో మన్మధుడి కన్నా బాగుంటానని పుట్టినప్పుడు మా అమ్మమ్మ చెప్పిందిరా. ఏంటి? అందుకే అలా వెళ్ళే అమ్మాయి ఇలా టచ్ ఇచ్చి ఫీల్ మై లవ్ అంటుందిరా. కావాలంటే చూసుకో. రేయ్, ఏం జాతకం రా బాబు నీది. గ్లామర్. నీ కలర్ చూసి కూడా ఎలా పడతారా వాళ్ళంతా? ఇది కొంచెం పట్టుకోండి. ఎందుకు? చీకట్లో మీరు కనపడట్లేదు, ఇది ఉంటే కాస్త హెల్ప్ అవుతుంది మాకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.